రైతులు వాడే రసాయన ఎరువుల యొక్క వినియోగం ఎలా ఉందని చూడండి. ఈ 2 గ్రోత్ ప్రమోటర్స్ మనం తీసుకున్నాము. దానిలో ఒక దానిలో ఆక్సిజన్ కలిపితే దాని యొక్క సాల్యుబిలిటీ చూద్దాం. ఆక్సిజన్ కలపకుండా ఉండేదాన్ని ఒక సాల్యుబిలిటీ చూడండి. దాని యొక్క పనితనం మనం గమనించండి. మనం పెట్టేటువంటి హ్యూమిక్, ఫల్విక్, ఎమినో సివిడ్ గ్రానుల్స్ యొక్క పనితనం మనం పెడుతున్న లక్షల రూపాయల పెట్టుబడికి గుప్పెడు ఆక్సిజన్ కలిగించడం వల్ల దాని యొక్క పనితనం గమనించండి. ఇది పూర్తిగా కరిగి మొక్కలకు పోషకాలు అందిస్తుంది. మనం పెట్టినటువంటి డిఏపి కానీ, యూరియా కానీ, పొటాష్ కానీ, జింక్ కానీ, మెగ్నీషియం కానీ, లేకపోతే హ్యూమిక్ గ్రానుల్స్, సీవిడ్ గ్రానుల్స్ కూడా కరగకపోవటం వల్ల మనం పెట్టిన పెట్టుబడి భూమిలో నిస్సార్థంగా ఉండిపోతుంది. పెట్టినటువంటి గుళికల యొక్క సాల్యుబిలిటీ భూమికి ఎలా ఉపయోగపడిందో ఇక్కడ పంటకి చూడండి. దీని సాల్యుబిలిటీ కరగడం పూర్తిగా కూడా మనం పెట్టిన దేనికి మొక్కలు సంగ్రహించుకొని దాని బలాన్ని మొక్కలకు అందించడం కోసం. చూడండి, రైతు పెట్టింది భూమిలో అలా స్టిక్ అయి ఉండిపోవడం వలన రైతు ఏమనుకుంటా నేను పెట్టుబడి పెట్టాను నాకు దిగుబడి రాలేదనుకుంటాడు. ఇక్కడ చూడండి, పూర్తి కరిగితేనే అంటే మనం పెట్టేటువంటి ఏ పోషకాలతోటైనా మనం బస్తాల పోషకాలతోటి ఒక గుప్పెడు ఆక్సిజన్ కలిపితే దాని యొక్క పనితనం 2 ఇంతలు పెరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు మీరు వాడేటువంటి ఏ ఎరువుతోటైనా సరే, అది డిఏపినా, పొటాషా, 3-17, 28 పోషకాల, జింక, మెగ్నీషియం, కాల్షియం, ఆ బస్తాలతోటి, ఆ 50 కిలోల బస్తాలతోటి ఇది గుప్పెడు 1 కేజీని జోడించి వాడటం వల్ల ఆ 50 కిలోల బస్తా యొక్క పనితనం 100 కిలోలకు పెరుగుతుంది. 100 కిలోలు వేస్తే ఏ పనితనం అయితే వస్తుందో ఆ 50 కిలోలతోటే రైతు ఆనందంగా తన పెట్టుబడిని తగ్గించుకోవచ్చు.